సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమయ్యేంత వరకు నా పోరాటం ఆగదు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాన్ని మున్సిపల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్ఖానాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మద్దతు తెలిపారు. దీక్షా శిబిరానికి విచ్చేసి ఆయనకు సంఘీభావం వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయకుండా 2020 సంవత్సరం నుంచి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ వ్యవస్థలో కంటోన్మెంట్ ప్రజలపై పెత్తనం జలాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ కంటోన్మెంట్ ప్రజల హక్కులను కలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్తో రిలే నిరాహార దీక్షకు దిగానన్నారు. ఈ సందర్భంగా దీక్ష శిబిరంలో తెలంగాణ ఉద్యమకారుడు గాయకుడు ఏపూరి సోమన్న దీక్షాస్థలి విచ్చేసి తమ సంఘీభావం తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు విలీనం అయ్యేంత వరకు శ్రీ గణేష్ పోరాటానికి తమ అండదండలు పూర్తి మద్దతు ఉంటుందని తన పాటల రూపంలో తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కంటోన్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమే ఏకైక మార్గమని వెల్లడించారు. అవసరమైతే కంటోన్మెంట్ ప్రజలతో కలిసి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసైనా కేంద్ర ప్రభుత్వ పెద్దల కళ్ళు తెరిపిస్తామని అన్నారు. ఏ విషయమైనా కూడా ఫైర్ బ్రాండ్ గా అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వారు ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడు ప్రజల పక్షాన నిలబడి వాళ్ళని నిలదీసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన మల్కాజ్గిరి, సికింద్రాబాద్, మన స్టేట్ లాంటి హనుమంతన్న గారు. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు దయచేసి కంటోన్మెంట్ లో బై ఎలక్షన్ వచ్చినప్పుడు నన్ను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించి ఎవరైనా బాధ్యతగా జాయిన్ చేపిస్తారు. కానీ ఈ సభాముఖంగా నేను ఆ రోజు గెలిచినప్పుడు బయటికి రాగానే ఇమీడియట్ గా చెప్పాను, ఒక సొంత అన్న తమ్ముడు గురించి ఎంత కష్టపడతాడో ఆ రోజు మైనంపల్లి హనుమంతన్న గారు ఈ కంటోన్మెంట్ ప్రజలు బాగుండాలి, గణేష్ గెలిస్తే బాగుపడతారని ఆలోచించి ఆశించి దాన్ని గెలిపించి ఈ రోజు కూడా ఈ కంటోన్మెంట్ ప్రజలు కంటోన్మెంట్ బోర్డు ద్వారా ఇబ్బంది పడుతున్నారు. అనేక సంవత్సరాల నుంచి అన్నగారికి కూడా కంటోన్మెంట్ పట్ల పూర్తిగా అవగాహన ఉంది. కంటోన్మెంట్ కాకుండా అన్న 2014లో ఎంపీగా కూడా పోటీ చేశాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా విషయాలు, చాలా మందితో పరిచయాలు ఉంది, చాలా మంది సమస్యలు, చాలా మంది అవసరాలు పూర్తిగా అవగాహన ఉంది. ఈ రోజు నేను దీక్ష చేస్తున్నా, ఈ ప్రాంత ప్రజలు కూడా బాగుండాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రోహిత్ గారు, అన్నగారు ఎంత కష్టపడుతున్నారు డెవలప్మెంట్ గురించి. అదే మాదిరిగా మన కంటోన్మెంట్ కూడా బాగుండాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డు కార్పొరేషన్ విలీనమైనప్పుడే బాగుపడుతుందని చెప్పంగానే వెంటనే నీ మద్దతుకు దీక్షకు మద్దతు ఇచ్చి నేను ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తా. కేంద్రంలో కొట్లాడుతూ అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా దీక్ష ధర్నాలు చేద్దాం, మన కంటోన్మెంట్ ని సాధించుకున్నామని చెప్పిన అన్నకి హృదయపూర్వకంగా స్వాగతం. ఇప్పుడు అన్న కూడా ఈ మద్దతు ఇస్తూ 2 నిమిషాలు మాట్లాడాలి. అన్న ఈటల రాజేందర్ అన్న గారు కూడా ఎంపీగా గెలిచారు, నాతో పాటు వారు కూడా అదే రోజు గెలిచారు. వారిది కూడా బాధ్యత. వారు నామినేటెడ్ మెంబర్ ని ఎక్స్టెన్షన్ గా నిన్న కాకుండా మొన్ననే ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 2020 నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరాలు చెప్పుకుంటూ ఇక్కడ ఎలక్షన్లు పెట్టకుండా కంటోన్మెంట్ బోర్డు ని జిహెచ్ఎంసీ ని మెర్జ్ చేస్తా అని చెప్పుకుంటూ కార్యాపన చేస్తున్నారు. మళ్ళీ మొన్న వచ్చినందుకు మళ్ళీ 1 year అన్నారు. 1 year కాకుండా ఒక 10 years కూడా తీసుకుపోతారు. కాబట్టి ఎక్కడో అక్కడ ఇది ఆగాలంటే పోరాటం జరగాల్సిందే. బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాల్సిందని ఆలోచనతో యావత్ కంటోన్మెంట్ ప్రజలు తమలాంటి పెద్దల ఆశీర్వాదంతో దీక్ష స్టార్ట్ చేశాం. దీక్ష ద్వారా కంటోన్మెంట్ సాధించే వారికి మీ సంపూర్ణ మద్దతు పోరాటం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. సాధించినాక తప్పకుండా మాట్లాడతాను. గణేష్ అన్నకు అండగా ఉంటాం. తప్పకుండా సాధించే వరకు నిద్రపోము. ఎందుకంటే డెవలప్మెంట్ కూడా కుంటుపడుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా సాధించే దశల్నే ముందుకు పోదాం. ఇది నో టైం. సాధించే వరకు కూడా ఇది కొనసాగించాలని చెప్పి కూడా గణేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై గణేష్ అన్న, జై శ్రీ గణేష్ అన్న. ఈ అన్నానగర్ నుంచి రసూల్పుర ఇవన్నీ ఉన్న ఏరియాలంతా శ్రీలంక బస్తీ కావచ్చు, ఈ ఏరియాలన్నీ ఏవియేషన్ ల్యాండ్స్ కాబట్టి వారు కూడా చేయాలి. ఇవన్నీ చేస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మనకు 3.5% ట్యాక్సులు మిగులుతాయి, నిధులు వస్తాయి, డెవలప్మెంట్ అయితే, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తుంది. మంచిగా పనిచేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారని లీడర్లు కూడా మా అమ్మ, మా అక్కలకి, మా చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఫోన్ చేశాగానే పలకరిస్తారు, ఫోన్ చేశాగానే పని చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ లేదని ఇప్పుడు మా వేదిక మీద ఉన్నా కూడా కొంతమంది నిరాశకు గురై ఎలక్షన్ లేకుండా ఏం పని చేయాలి ఇన్ని సంవత్సరాలు ఒక ఆలోచనతో వస్తుంది. కాబట్టి
ఈ ఎలక్షన్ వ్యవస్థ రావాలంటే మాకు బోర్డు ఎలక్షన్ కాదు, కార్పొరేషన్ ఎలక్షన్ కావాలి. కార్పొరేషన్ ఎలక్షన్ కావాలి. కార్పొరేషన్ ఎలక్షన్ రావాలంటే విలీనం కావాలి. ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్ ఇంత మేము ఫాస్టెస్ట్గా ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు 3-4 నెలల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్లో. అదే మాదిరిగా మన ఎలక్షన్లు కూడా దాంతోపాటు కావాలనేదే ఈ యొక్క దీక్షకు ముఖ్య కారణం. ఈటెల రాజేందర్ గారు, మీరు ఫైటర్ కాబట్టి ఢిల్లీలో బాగా ఫైట్ చేసి మీ పర్సనల్కి ఫైట్ చేయకండి, కంటోన్మెంట్ ప్రజలు బాగుండాలని ఫైట్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి నామినేటెడ్ మెంబర్ ఇచ్చి నచ్చని వాళ్ళని పేరు తీసేసి మళ్ళీ కొత్త గెజిట్లు ఇచ్చేది బంద్ చేసి మీకు కష్టకాలంగా మీకు హుజరాబాద్లో కావచ్చు ఇంకా వేరే దగ్గర 2 దగ్గర ఆయన ఓడిపోయిండు. ఆ ఓడిపోయినా కూడా ఈ మల్కాజ్గిరి పార్లమెంటులో ఉన్న వాళ్ళు మీకు పునర్జీవనం ఇచ్చారు రాజకీయంగా. ముఖ్యంగా మా ప్రాంతం నుంచి మీకు సుమారు 65,000 ఓట్లు ఇచ్చారు. మీరు కృతజ్ఞతగా దయచేసి మా ప్రజలు కూడా బాగుండాలని ఈ గెజిట్ సిస్టాలు, ఈ నామినేటెడ్ సిస్టాలు రద్దు చేసి ఈ కంటోన్మెంట్ బోర్డుని విలీనం చేయాలని మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజల ద్వారా వారిని కోరుతున్నా. ఏమాత్రం బాధ్యత ఉన్నా తక్షణమే స్పందించి తక్షణమే ఆ గెజిట్లను ఆపి ఢిల్లీలో పోయి మాలక ధర్నాలో దీక్షలు చేసి తీసుకురావాలని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుండాలంటే పార్టీల కన్నా ముఖ్యం ప్రజలే ముఖ్యం. కాబట్టి వారికి పార్టీల కన్నా ప్రజలే ముఖ్యం అంటే వారు ఇంత ఫైటర్ సత్తా సామర్థ్యం ముందు అపారమైన అనుభవం ఉందని చెప్తున్నారు. కానీ వారి అనుభవాలన్నీ ఢిల్లీలో చూపించాలని మీ ద్వారా వారిని మనం చేస్తాం. మన కేంద్ర ప్రభుత్వం విలీనాన్ని చేయకపోతే శ్రీ గణేష్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీకు 3 రోజుల తర్వాత భవిష్యత్ కార్యాచరణ తెలుపుతాను. ఇప్పుడైతే దీక్షలు చేస్తాము, దాని తర్వాత సంతకాల సేకరణ జరుగుతుంది, వగేరా ప్రోగ్రాంలు చేసుకొని ఇక్కడ నుంచి ఢిల్లీ పోతాం. ఇక వాళ్ళు అట్లా రాకుంటే ఏం చేస్తే మంచిదో మీ సలహాలు సూచనలు కూడా తీసుకొని మీరు కూడా మన కంటోన్మెంట్లో నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి విషయానికి బోర్డులో పోతే ఏమవుతుంది బోర్డు అధికారులు ట్రాన్స్ఫర్లు గారు ఉన్నది అక్కడే ఉన్నారని మీరే చెప్తారు, ప్రజలందరూ చెప్తారు. వేరే ఎక్కడ ఆఫీస్లో అయినా కూడా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్లు అవుతాయి. అక్కడేమైనా ట్రాన్స్ఫర్లు అయితే ఆ ఆఫీస్లో చైర్లు మారుతున్నాయి కానీ ఆ ఆఫీస్ మాత్రం మారుతలేదు అని మీరే ముందు నేను వచ్చినప్పుడు చెప్తారు. కాబట్టి అన్ని మార్పులు రావాలంటే విలీనం జరగాల్సిందే. విలీనం జరగాలంటే అందరం ఐక్యం కావాల్సిందే, వాళ్ళ మీద ఒత్తిడి పెట్టాల్సిందే. ఈటెల రాజేందర్ గారు కావచ్చు, ఇక్కడ కేంద్ర మంత్రికి ఉన్న కిషన్ రెడ్డి గారిది కూడా బాధ్యత. సికింద్రాబాద్ పక్కకే మన కాన్స్టిట్యున్సీ, వారిది కూడా బాధ్యతే. మరి బండి సంజయ్ గారు ఇదే దారిలో పోతుంటారు, అందుకే ఇక్కడ పెట్టుకున్న దీక్ష. వాళ్ళు ఎప్పుడైనా పోతే ఇద్దరు చూస్తారు, ఈటెల రాజేందర్ గారు పోవాలంటే ఇదే దారి, బండి సంజయ్ గారు పోవాలంటే ఇదే దారి. కాబట్టి వారికి కూడా తెలిసి రావాలి ఈ కంటోన్మెంట్ బోర్డుని విలీనం జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని.